Let us turn to Psalm 119, కీర్తన 119వ అధ్యాయం వైపు చూద్దాం ప్రియులరా. Psalm 119 will read from verse 73. 73వ వచనం నుంచి చదువుకుందాం. Your hands have made and fashioned me. Give me understanding that I may learn your commandments. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయుము. 74. Those who fear you shall see me and rejoice, because I have hoped in your word. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించెదరు. I know, O Lord, that your rules are righteous, and that in faithfulness you have afflicted me. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. Let your steadfast love comfort me, according to your promise to your servant. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. Let your mercy come to me, that I may live, for your law is my delight. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. Let the insolent be put to shame, because they have wronged me with falsehood. As for me, I will meditate on your precepts. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గునొందుదురుగాక. So dear friends, here in these verses we will find few important things this evening. ఈ సాయంకాలము మనం చదువుకున్నటువంటి ఈ భాగములో కొన్ని ముఖ్య విషయాలను నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇఫ్ యు రీడ్ 74, 74వ వచనములో మనం చూస్తే, హియర్ psalmist says, I have hoped in your word. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు ప్రేలర్. So today, whatever we hope in this world, it will change or it will disappear. ఈ లోకంలో మనం దేని మీద ఆశ పెట్టుకున్నా, ఎవరి మీద ఆశ పెట్టుకున్నా, వారు ఎంతకాలం ఉంటారో, ఏది ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు ప్రేలర్. నో, సో బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అన్సర్టన్. ఈ అన్సర్టన్గా అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఈ లోకములో, అశాశ్వతమైన లోకములో, తాత్కాలికమైన లోకములో మనం జీవిస్తూ ఉన్నాం. సో ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో మనం చూస్తూ ఉన్నది ప్రతిదీ కూడా మరి ఒక దినం మారిపోతున్నది ప్రేలరా. పీపుల్ ఆర్ చేంజింగ్, పీపుల్ ఆర్ డిజపియరింగ్. మనుషులు మారిపోతున్నారు, మనుషులు మాయమైపోతూ ఉన్నారు. ఈవెన్ ద గవర్నమెంట్స్ ఆర్ చేంజింగ్, మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, నోబడీ ఈజ్ పర్మనెంట్. మరి రాజ్యాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు, ప్రధానులు మారిపోతూ ఉన్నారు. ఏది కూడా మరి శాశ్వతం కాదు ప్రేలర్. బట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్, దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ and the Lord Jesus Christ. ఈ లోకములో శాశ్వతమైనది దేవుని వాక్యము, మారనిది దేవుని వాక్యము. మరి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నది యేసు ప్రభు ప్రేలర్. సో psalmist says, I have hoped in your word. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు. నో, సో మారనటువంటి దేవుని వాక్యం మీద, మారనటువంటి యేసయ్య మీదే మన ఆశ ఉండాలి. Our God is unchangeable. His word is unchangeable. So we should always hope
ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం మారనటువంటి యేసయ్య మీద, మారనటువంటి మరి ఆయన మాటల మీద మనం ఆశ పెట్టుకున్నట్లయితే హీ విల్ నెవర్ డిసప్పాయింట్ us, డియర్ ఫ్రెండ్స్. ఆయన ఎన్నడూ మనల్ని మరి నిరుత్సాహపడనివ్వడు. హీ విల్ నాట్ డిసపియర్ సడన్లీ. ఆయన సడన్గా మాయమైపోడు. హిజ్ వర్డ్ విల్ నాట్ చేంజ్. ఆయన మాట కూడా మారదు ప్రియులారా. సో వీ షుడ్ ఆల్వేస్ put our hope in the word of the Lord and our Lord Jesus. యేసు ప్రభు మరి కీర్తనకారుడు వలె మనం కూడా దేవుని వాక్యం మీదే మన ఆశ పెట్టుకోవాలి ప్రియులారా. And the second thing we see here in 76th verse, 76వ వచనములో మనం చూస్తే psalmist says here, let your steadfast love comfort me according to your promise to your servant. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. Hallelujah. So here the psalmist wants to find the comfort in the word of God and in the Lord Jesus Christ. మరి దేవుని వాక్యములో అలాగే దేవునిలో తాను మరి ఆదరణ పొందుకోవాలని ఇక్కడ కీర్తనకారుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రేయర్. నో వీ మే హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్ ఇన్ దిస్ వరల్డ్, సో మెనీ రిలేటివ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనకు ఎంతో బంధువులు ఉండొచ్చు, ఎంతో మరి స్నేహితులు ఉండొచ్చు. బట్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ సమ్టైమ్స్ నోబడీ విల్ బి అవైలబుల్ టు అస్. కానీ కష్టం వచ్చినప్పుడు మనకున్న వీరెవరు కూడా మనకి అందుబాటులో ఉండరు, మనకి సమీపాన ఉండరు ప్రేయర్. But our Lord Jesus, the Holy Spirit God, who is the Comforter, His name, He is always with us. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, మరి ఆదరణకర్తగా పిలువబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటున్నాడు ప్రేయర్. సో He gives us the true comfort. ఆయనే మనకి నిజమైనటువంటి ఆదరణ ఇవ్వగలడు. ఇన్ ఆల్ సిచ్యుయేషన్, అట్ ఆల్ టైమ్స్, అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయముల్లో ఆయన మనతో ఉంటాడు, మనకు ఆదరణ ఇస్తాడు ప్రేయర్. నో ఎనీ టైమ్ ఇఫ్ యు నీడ్ కంఫర్ట్, యూ కెన్ టర్న్ టు హిమ్. ఏ సమయంలో నీకు ఆదరణ కావాలన్నా నీవు పరిశుద్ధాత్మ దేవుని వైపు తిరిగినట్లయితే నీకు ఆదరణ కలుగుతుంది ప్రేయర్. నో ఇఫ్ యు లుక్ టు పీపుల్ ఫర్ ద కంఫర్ట్, నువ్వు లోకం వైపు, మనుషుల వైపు ఆదరణ కోసం వెతికినట్లయితే నో యూ విల్ బి డిసప్పాయింటెడ్ వెరీ బ్యాడ్లీ. నువ్వు ఎంతో ఘోరముగా మరి నిరుత్సాహపడవలసి వస్తుంది ప్రేయర్. నో పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ రిప్లేస్ అవర్ లార్డ్ జీసస్ ఆర్ హోలీ స్పిరిట్. ఏ మనిషి కూడా ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి కానీ యేసయ్యని కానీ మరి ఆయన స్థానాన్ని మరి పూర్తి చేయలేరు ప్రేయర్. అండ్ థర్డ్ వన్ వి సీ హియర్ ఇన్ 77th verse, 77వ వచనములో మనం చూసినట్లయితే, లెట్ యువర్ మర్సీ కమ్ టు మీ దట్ ఐ మే లివ్, ఫర్ యువర్ లా ఈజ్ మై డిలైట్. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. హియర్ ద psalmist delighting in the word of the Lord. ఇక్కడ కీర్తనకారుడు మరి దేవుని వాక్యములో ఆనందిస్తూ ఉన్నానంటున్నాడు ప్రేయర్. అండ్ he was delighting in the Lord. ఆయన దేవునిలో, ప్రభువులో ఆనందిస్తూ ఉన్నాడు ప్రేయర్. That's what says in Psalm 37 4th verse, కీర్తన 37:4 మనం చూసినట్లయితే, డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్, హీ విల్ సాటిస్ఫై ఆల్ యువర్ డిజైర్స్. బైబిల్ సేస్, యెహోవా యందు ఆనందించుడి, ఆయన మీ హృదయ వాంఛలు అన్నీ తీరుస్తాడంట ప్రేయర్. నో సో నో బడీ కెన్ డూ దట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఎవరు కూడా ఈ పని చేయలేరు ప్రేయర్. నో many times we delight to speak to people, we delight to look to people for help. అనేక సార్లు మరి మనుషులతో మాట్లాడాలని
గంటలు గంటలు మాట్లాడాలని, అలాగే మరి మనుషులు మనకు సహాయం చేయాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం ప్రేయర్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ we will not get any help from people. కానీ మనం చూసినట్లయితే మనుషుల నుంచి మనకు ఏ సహాయము కూడా మరి దొరకదు ప్రేయర్. బట్ psalmist says he was delighting in the Lord, delighting in the word of God, delighting in the commandments of God, precepts of God. దేవుని ఆజ్ఞల్లో, దేవుని మాటల్లో, దేవునిలో నేను ఆనందిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు ప్రియులరా. సో ఇఫ్ వి డిలైట్ అవర్ సెల్వ్స్ ఇన్ ద లార్డ్, హీ విల్ సాటిస్ఫై ఆల్ యువర్ డిజైర్స్. మనం ప్రభువులో కనుక ఆనందించినట్లయితే, దేవుని వాక్యములో ఆనందించినట్లయితే, దేవుని ఆజ్ఞల్లో మనం ఆనందించినట్లయితే, దేవుడు మన హృదయవాంఛలన్నీ కూడా మరి నిశ్చయముగా తీరుస్తాడు ప్రియులర్. అండ్ ఫోర్త్ point we see here in verse 78, 78వ వచనంలో మనం చూసినట్లయితే, let the insolent be put to shame because they have wronged me with falsehood. As for me, I will meditate on your precepts. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. So the psalmist is saying here, he was meditating on the words of God, on the commandments of God, on the precepts of God. దేవుని ఆజ్ఞల్లో, దేవుని వాక్యములో, దేవుని ఉపదేశముల మీద తాను ధ్యానం చేస్తూ ఉన్నాడంట ప్రేయర్. So if we read Psalm 1st chapter, కీర్తన 1వ అధ్యాయము మనం చూసినట్లయితే, Psalm 1st chapter we'll read from verse 2. 2వ వచనం చదువుకుందాం. His delight is in the law of the Lord, and on his law he meditates day and night. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. సో బ్లెస్సెడ్ ఈస్ ద మ్యాన్ who meditates the law, who meditates the word of God day and night. దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని దివారాత్రము మనం ధ్యానించినట్లయితే మనం ధన్యులమని బైబిల్ చెప్తూ ఉంది ప్రేయర్. And third verse is like a tree planted by streams of water that yields its fruit in its season, and its leaf does not wither. In all that he does, he prospers. అతడు నీటి కాలవల యువరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. So if you meditate on the word of God, you will be like a tree planted by streams of water. దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తూ ఉన్నట్లయితే నీటి కాలవల యువరన నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావట ప్రేయర్. ఇన్ ఆల్ దట్ యు డూ, గాడ్ యు విల్ సీ, యు విల్ ప్రాస్పర్. మరి నువ్వు చేయునదంతా కూడా సఫలమవుతుందని ప్రభు చెబుతూ ఉన్నాడు ప్రేయర్. టుడే వి సీ so much loss in our lives. ఈ దినముల్లో చూసినట్లయితే మన జీవితాల్లో ఎంతో నష్టాలను మనం చూస్తూ ఉన్నాం ప్రేయర్. సో మెనీ వేస్ వి సీ సో మెనీ లాసెస్. అనేక విషయాల్లో అనేకమైన నష్టాలను మనం చూస్తూ ఉన్నాం ఇన్ అవర్ ఫ్యామిలీస్, మన కుటుంబాల్లో ప్రేయర్. సో బట్ బైబిల్ సేస్ హియర్, ఇఫ్ యు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్, మనం దేవుని వాక్యము దివారాత్రము ధ్యానం చేసినట్లయితే ఆల్ దట్ వీ డూ విల్ సీ సక్సెస్. మనం ఏదైతే చేస్తామో మన మరి వర్క్లో కానీ ఆర్ బిజినెస్లో కానీ ఆర్ ఎనీథింగ్, వాట్ ఎవర్ వీ డూ వీ సీ దట్ విల్ ప్రాస్పర్. అది మరి సఫలమవటం, అది దీవించబడటం మనం చూస్తాము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రేయర్. సో దీస్ లైక్ psalmist, these important things like hoping in the word of the Lord,
and finding the comfort in the word of the Lord and delighting in the word of the Lord and meditating the word of the Lord. So we must do all these four as long as we live on this world, dear friend. మన లోకంలో బ్రతికి ఉన్నంత కాలం ఈ 4 ముఖ్యమైన విషయాలను మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ప్రేయలరా, లెట్ us pray.